జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ వేసుకుంటే ఆ సుబ్బుగాడికి నాకు తేడానే ఉండదే. నన్నే చేయమంటారు? మావయ్య గారు డిసైడ్ చేశారు. ఒరే చిన్నడా, రెడీ అయ్యావా? మీ నాన్న ఇందాకటి నుంచి అరుస్తున్నాడ్రా. కర్మ, ఆయనొకడు నా ప్రాణానికి. ఆయన పల్లెటూరులోనే ఉండొచ్చు కదా, సిటీకి ఎందుకు వచ్చాడు? మీరే బలవంతంగా తీసుకొచ్చారు, మర్చిపోయారా? ఆయన అక్కడుంటే ఆ పొలం అమ్మటం కష్టమని ఇక్కడికి తీసుకొచ్చారు. మన గొయ్యి మనమే తవ్వుకున్నాం. రే అఖిల్, హా, టైం అవుతోంది. నాన్న నన్ను మాత్రమే పిలుస్తున్నాడేంటి? అన్నయ్యని పిలవడా? ఎవరు పెద్దోడా? వాడింట్లో లేడుగా. ఎక్కడికి వెళ్ళాడు? ఇందాకే అభితో బయటికెళ్ళాడు. అది ఏదో ఫుడ్ కాంట్రాక్ట్ మాట్లాడటానికి వెళ్ళారండి. ఉసేయ్, ఆ పనేదో నాకు చెప్పుండొచ్చు కదే, నేనే వెళ్ళేవాను కదా. అభితో వెళ్ళటం నీకిష్టమో లేదో అని మేం చెప్పలేదురా. ఆ టిఫిన్ బండితో వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా ఏంటి? రే అఖిల్, ఏం చేస్తున్నావురా? ఆ, వస్తున్నా. త్వరగా రెడీ అవ్వు. ఒక పని చెప్తే సరిగ్గా చెయ్యవేంట్రా నువ్వు? నీ కోసం ఎంతసేపని ఎదురు చూడాలరా? అవతల మన కోసం కస్టమర్లు వెయిటింగ్ బాబు. ఆ? అవును, అదో సాఫ్ట్వేర్ కంపెనీ, క్లయింట్స్ వెయిటింగ్. చూడు, సంస్కృతి టిఫిన్స్ కంటూ ఒక పేరుంది. సంస్కృతి టిఫిన్స్ కి కాదు నాన్న, సంస్కృతి ఈవెంట్స్ కి పేరుంది. నేను చెప్పేది సంస్కృతి ఈవెంట్ గురించి కాదురా. దాన్ని ఎలాగూ మీ అన్నదమ్ములిద్దరూ చెడగొట్టేశారు. నువ్వు ఈ సంస్కృతి టిఫిన్స్ ని చెడగొట్టకు. అభి కష్టపడి ఈ బిజినెస్ ని నిలబెట్టాడు. ఇప్పుడు ఇదే మనకి ఆధారం. నీ వల్ల ఇది గాని చెడిందో మనందరం రోడ్డున పడతాం. ఇప్పుడు ఏదో ఫ్లైట్ లో వెళ్తున్నట్టు ఈయన ఓవర్ బిల్డప్. చెప్పింది అర్థమైందా? అర్థమైంది నాన్న. మరి నడు. సుబ్బు పద. ఒక్క నిమిషం బాబు, నేను టిఫిన్ లేస్తాను, మీరు సర్వింగ్ చేస్తారు. మరి ప్లేట్లు ఎవరికి అడుగుతారు? ఆ? నన్ను చూస్తారేంటి మావయ్య? ప్లేట్స్ కడగడానికి కావాలంటే ఆంటీని. ఆంటీ ఆంటీ ఎక్కడ? ఆవిడ ఎప్పుడో పారిపోయారమ్మా. అంటే ప్లేట్స్ నేను కడగాలా? హ, నువ్వే కడగాలి. చూసుకుంది చాలు, ఇంకా బయలుదేరండి. రండి బాబు రండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. రండి, బండి నెట్టండి. మీ టిఫిన్స్ నేను కూడా టేస్ట్ చేశాను అబ్రహం గారు, చాలా రుచిగా ఉన్నాయి. శాంపిల్ కర్రీస్ కూడా తిన్నాను, వండర్ఫుల్. ఇంటి భోజనం తిన్నట్టుంది. మరి ప్రాబ్లం ఏంటి సార్? మీతోనే క్యాటరింగ్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాను. కానీ అసలు విషయం ఏంటో చెప్పండి సార్. మీకు మన ఎమ్మెల్యే గారికి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అడుగుతున్నారు సార్? ఇందాక ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేశారు, మీకు కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పారు. ఆయన ఎవరు సార్ ఆర్డర్ ఇవ్వద్దని చెప్పడానికి? సార్ మీరు డెసిషన్ మేకర్ సార్. సారీ అబ్రహం, పవర్లో ఉన్న వాళ్ళని కాదని మేమేం చేయలేం. మా ప్రెజర్స్ మాకుంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ గొడవను పరిష్కరించుకోండి. అప్పుడు ఇంకో 2 కాంట్రాక్ట్స్ కూడా మీకే ఇస్తాం. వెళ్ళొస్తాం సార్. పదన్నయ్య. సారీ అభిరామ్, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే సార్. ఆ ఎమ్మెల్యేతో పెట్టుకోవద్దని నేను ముందే చెప్పానా? చూడు ఇప్పుడు ఏమైందో. ఆయన మాకు హెల్ప్ చేస్తా అన్నారు,
నువ్వేమో ఆయనకు ఎదురు వెళ్ళావు. నీ వల్ల మేము ఎఫెక్ట్ అయ్యాం. ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు. అసలేంట్రా నీకు ఆయనతో గొడవ? అంత మంచి వారితో? అతను మంచివాడు కాదన్నయ్య, మంచివాళ్ళ నటిస్తున్నాడు. అవునరా, నువ్వు ఒక్కడవే మంచివాడివి, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళు. అన్నయ్య నీకు తెలియదన్నయ్య. ఈ మాట ఇంకెన్నిసార్లు ఇంకెన్ని రోజులు అంటావురా? సారీ. నీ వల్ల మేము రోడ్డు పాలయ్యాం, జైలుకి వెళ్ళొచ్చాం, మా పరువు అంతా పోయింది. త్వరలో నా కూతురు పెళ్ళి ఉంది. ఈ టైంలో ఎందుకు మాతో ఆడుకుంటున్నావు? ఇంట్లో నాన్న తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారు. ఇంట్లో అమ్మ కూడా సైలెంట్ అయిపోయింది. పావని నన్ను అస్సలు లెక్క చేయట్లేదు. నా స్థానంలోండి ఆలోచిస్తే నీకు అర్థమవుతుందిరా. మా కష్టాలు బాధలు నీకు తెలుస్తాయి. పెద్ద నువ్వు మాత్రమే కష్టపడిపోతున్నట్టు అందరూ అనుకుంటున్నారు. మంచోడో చెడ్డోడో ఆ ఎమ్మెల్యే మాకు హెల్ప్ చేస్తా అంటున్నాడు. మా నాన్న మమ్మల్ని వదిలేరా. మా చావేదో మేం చేస్తాం. వదిలేసేవాడినైతే అసలు పట్టించుకునేవాడినే కాదన్నయ్య. మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, కానీ ఆ ఎమ్మెల్యే నమ్మదగ్గ మనిషి కాదు. మన మీద పగబట్టాడు. మనమని అందరినీ కలపొద్దు. నీ మీద అతనికి కోపం, అందుకే నీ కాంట్రాక్ట్ రద్దు చేశాడు, నీ కడుపు మీద కొట్టాడు. అంటే మనమంతా ఒక్కటి కాదా అన్నయ్య? కాదు, 3-4 రోజులుండి వెళ్ళిపోయేవాళ్ళం. మనం ఎలా ఒకటవుతాం? నాకంటే పెద్దవాడివి, నువ్వు కూడా ఎలా అంటే? నీకంటే పెద్దవాడిని కాబట్టే నీ మంచి కోరి చెప్తున్నాను. ఎమ్మెల్యే గారితో గొడవద్దు, వెళ్ళి సారీ చెప్పు, రాజీపడు. అప్పుడు నువ్వెలా ఉన్నా మేమైతే బాగుంటాం. బాధల్లోంచి బయటపడి బాగుపడతాం. అన్నయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.